ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక సామాన్యమైన కార్యకర్తను అంకితభావంతో క్రమశిక్షణతో పనిచేసినటువంటి ఒక మైనారిటీ కార్యకర్తను వచ్చేసి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండవ విషయం, ఈ ఎన్నికల్లో ప్రొద్దుటూరు అసెంబ్లీకి సంబంధించి కాంగ్రెస్, టీడీపీ, వైకాపా, పేరుకేమో టీడీపీ వైకాపా, కానీ అది పరోక్షంగా వచ్చేసి కాంగ్రెస్కు బీజేపీకి మధ్య పోటీ. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, బీజేపీ చేతిలో ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు వైకాపా కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ ఇవి కీలు బొమ్మలు, కబాలీలు, బానిసలు. నరేంద్ర మోడీ, అమిత్ షా సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. అది వీళ్ళ యొక్క పరిస్థితి. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్లే, వైకాపా పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే. బీజేపీకి ఓటేయడం అంటే రాష్ట్రానికి తీరని ద్రోహము, మోసము, అన్యాయము చేసినటువంటి పార్టీ. ఈ వాస్తవాన్ని గుర్తించి ఈ దేశం సుభిక్షంగా ఉండాలన్నా, ఈ దేశంలో అందరూ అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు వచ్చేసి రక్షణ ఉండాలన్నా, ఇందిరమ్మ రాజ్యం రావాలన్నా, రాజన్న రాజ్యం రావాలన్నా అది కాంగ్రెస్తోనే సాధ్యం. కాంగ్రెస్ రావాలంటే హస్తం గుర్తు మీద ఓటు వేయాలి. కాబట్టి మీ పవిత్రమైన ఓటును ఒకటి హస్తం గుర్తు మీద వేసి ఎంపీ సీటు, ఎంపీకి వచ్చేసి రాజశేఖర రెడ్డి గారి కూతురు సంధ్యారెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా పొద్దుటూరుకు నజీర్ గారిని గెలిపించాలని జిల్లా నియోజకవర్గ ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 9 గ్యారంటీ పథకాలను అమలు చేస్తుంది. అందులో మొదటిది 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ. రెండవది, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి కుటుంబానికి నెలకు 8,330 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 ఏళ్ళకు 5 లక్షల రూపాయలు అవుతుంది.